నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు, నిన్ను సమృద్ధిగా దీవించగలుగుతాడు. నీ ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను దీవించగలుగుతాడు, నిన్ను బలపరచగలుగుతాడు. నయోమి తన మధురకరమైన జీవితాన్ని విడిచిపెట్టేసి, ఆనందకరమైన జీవితాన్ని విడిచిపెట్టి మారా వైపు ప్రయాణం చేసింది, మోయాబు వైపు ప్రయాణం చేసింది. మోయాబులో ఆమె చాలా దుఃఖకరంగా తన జీవితం మార్చబడింది. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఆదరణగా ఉంటాడు. 91వ కీర్తనలో ఉంది, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా కొండ, ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పి మోషే ఆయన రాస్తా ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడలో విశ్రమిస్తూ ఉంటాడంట. సర్వశక్తి నీడలో ఉంటాడు, సర్వశక్తి నీడలో ఆశ్రయం పొందుతాడు, ఆదరణ పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు, సమృద్ధిని పొందుతాడు. కాబట్టి మారా బ్రతుకును ఆయన మధురముగా మార్చి, నిన్ను మహిమగా మార్చి, మహిమగా కలిగిన వాడిగా జీవించడానికి నీకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయన తండ్రి. ఈరోజు మారా అనుభవంలో, చేదైన అనుభవంతో, అనారోగ్యం బట్టే కానీ, ఆర్థిక సమస్యను బట్టే కానీ, కుటుంబ సమస్యలను బట్టే కానీ, ఎటువంటి పరిస్థితుల్లో వారు నాయన చేదైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక నా జీవితంలో ఎందుకు అని నిరుత్సాహ సందేహంలో ఉన్నారేమో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ ఆదరణ మీరు బట్టి నేను పోగొట్టుకున్న నూతన సంతోషాన్ని మరలా కలిగించండి, నూతనమైన ఆనందాన్ని కలిగించండి, నూతన ఆరోగ్యాన్ని కలిగించండి, నూతనమైన జీవితాన్ని మీరు వారికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, దేవుని యొక్క దీవెన పొందండి. దేవుడి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.